62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అన్నట్టు ఇప్పుడు చాట్ జీపీటీలు గూగుల్ వచ్చిన తర్వాత అంటే ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఒకసారి మిస్లీడ్ చేస్తున్నాయి. సాధారణంగా మనకు తలనొప్పి వచ్చినప్పుడు లేదా వామిటింగ్ జరిగినప్పుడు అందరు గూగుల్లో కొట్టేసి నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉందా, అనూరిజమా అని చెప్పి భయపడుతూ ఉంటారు యాక్చువల్గా. సో తలనొప్పి ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్గా మనము భావించాలి? యాక్చువల్గా నార్మల్ తలనొప్పికి బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పికి తేడా ఎట్లా ఉంటుంది? తలనొప్పి అనేది మెదడుకి ఏ ప్రాబ్లం వచ్చినా తలనొప్పిలాగా రావచ్చు. కానీ బ్రెయిన్ పర్సే ఈజ్ నాట్ ఏ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్. దాని చుట్టుపక్కల ఉండే డ్యూరా మ్యాటర్, దాంట్లో ఉండే బ్లడ్ వెజల్స్, ఇవి మనకి పెయిన్ కలిగిస్తాయి. సో మోస్ట్ కామన్లీ మనం చూసేది వాస్కులర్ హెడ్ ఏక్స్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెడ్ ఏక్స్, మొబైల్ రిలేటెడ్ హెడ్ ఏక్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వచ్చే హెడ్ ఏక్స్. సో ఇవి వాస్కులర్ హెడ్ ఏక్స్ అంటాం. బ్రెయిన్ ట్యూమర్ ఉండే హెడ్ ఏక్స్, నార్మల్ హెడ్ ఏక్స్ డిఫరెంట్గా ఉంటాయంటే మే నాట్ బి. కొంతమందిలో నార్మల్ హెడ్ ఏక్, కొంతమందిలో చూస్తే ట్యూమర్ లాగా ఉండొచ్చు. బట్ నాట్ ఆల్ హెడ్ ఏక్స్ ఆర్ ట్యూమర్స్. లెస్ దెన్ 1% ఆర్ ట్యూమర్స్ ఆర్ ఎనీ అదర్ సీరియస్ కండిషన్స్. సో ఎట్లా డిఫరెన్స్ అనేది రఫ్లీ ఇట్ మే నాట్ బి హార్డ్ అండ్ పాస్ట్ రూల్. సో ఇది ఇలా అయితే ట్యూమర్, ఇది ఎలా అయితే ట్యూమర్ కాదనేది ఉండదు. ఓవర్లాప్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూమర్స్ వల్ల కానివ్వండి, వేరే వాటి వల్ల వచ్చే హెడ్ ఏక్స్ అనేవి దే విల్ బి ఇంక్రీజింగ్ ట్రెండ్, కంటిన్యూస్గా ఉంటాయి. అండ్ అసోసియేటెడ్ సింటమ్స్ అంటే వామిటింగ్స్ రావడము, చూపు తగ్గడము, అన్కాన్షియస్నెస్ కావడము, లేకపోతే పెరాలిసిస్ లాగా రావడము, ఫిట్స్ రావడము. సో ఇట్లాంటివి చాలా మందిలో చూస్తాం మనం. చూపు ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్ రావడము, నడిచే విధానంలో ఇంబ్యాలెన్స్ రావడము. సో ఇలాంటివి కాకుండా ఉండే హెడ్ ఏక్స్ మోస్ట్లీ పెథలాజికల్ ఉండవు. అంటే వాస్కులర్ హెడ్ ఏక్స్ అంటాం వీటిని, ఇడియోపతిక్ హెడ్ ఏక్స్, ప్రైమరీ హెడ్ ఏక్స్. అలా కాకుండా మనం చేసుకునే సింటమ్స్ వల్ల వచ్చే హెడ్ ఏక్స్ మాత్రం డెఫినెట్గా ఏదైనా మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. కొంతమందికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మైగ్రేన్స్లో కూడా మనకి ఇట్లా వీక్నెస్ రావడం, హెడ్ ఏక్ అప్పుడు అట్లా జరగవచ్చు. వీక్నెస్ రావడము, కొంతమందికి మాట ముద్దగా అనిపించడము, మైగ్రేన్స్లో ఉండే వాళ్ళకి కూడా అనిపించవచ్చు. సో ఓవర్లాప్స్, ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఇది అనేది ఉండదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రబ్లింగ్ యూ, ఇన్వెస్టిగేట్. ఓకే, అంటే టైమింగ్లో ఏమైనా తేడా ఉంటుంది సార్? ఉదయం వచ్చే తలనొప్పి అట్లా ఇట్లా మోస్ట్ ఆఫ్ ఎట్లా చేస్తామంటే అవేకనింగ్ ఫ్రమ్ స్లీప్, ఈ తలనొప్పి వల్ల చాలా తీవ్రంగా వచ్చి నిద్ర నుంచి మేలుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఏదైనా ఉందేమో లోపల, ఐసీపీ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, మెదడులో ప్రెషర్ పెరిగితే ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇట్స్ అగైన్ సబ్జెక్టివ్. కొంతమందికి అది అట్లా అనిపించకపోవచ్చు. మైగ్రేన్ పీపుల్ ఆల్సో, వాస్కులర్ హెడ్ ఏక్స్ ఉండే వాళ్ళు కూడా దే వేకప్ విత్ హెడ్ ఏక్. దే మే గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇది హెడ్ ఏక్ వల్ల మెలకు వచ్చిందా లేదా మెలకు వస్తే హెడ్ ఏక్ ఉందని చెప్పలేం. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఒకవేళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నిద్రలో కూడా మనకి హెడ్ ఏక్ వల్ల మేలుకోవాల్సి వస్తుందంటే బ్రెయిన్లో ఏదో గడబడి ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. సో ఇటు మైగ్రేన్ ఉన్నాం కదా సార్, ఇప్పుడు మైగ్రేన్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వీటికి ఇప్పుడు ఇస్తున్న చికిత్స ఏంటి సార్? మైగ్రేన్ కూడా లక్షణాలు మళ్ళీ అదే సేమ్ థింగ్. గూగుల్లో చూసి ఒకే సైడ్ హెడ్ ఏక్ ఉంటుంది, ఇట్లా ప్యాటర్న్స్ చెప్తారు క్లయింట్స్ మన దగ్గరకు వచ్చి. అట్లా ఉండదు. సో వెరీ డిఫరెంట్. కానీ మోస్ట్ ఆఫ్ క్రైటీరియా ఇప్పుడు ఏంటంటే సివియర్ హెడ్ ఏక్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 4 hours. అండ్ దెన్ అగైన్ దెర్ ఇస్ ఎ క్యాచ్. కొంతమందికి మైగ్రేన్ ఉండే వాళ్ళు కూడా 4 hours ఉండకపోవచ్చు, బికాస్ దే టేక్ సంథింగ్, ఏదో వేసేసుకుంటారు. సో సివియర్ హెడ్ ఏక్ ఉండి అండ్ విత్ ఆరా ఆర్ వితౌట్ ఆరా, అంటే హెడ్ ఏక్ వచ్చే ముందు కొంతమందికి సింటమ్స్ తెలుస్తాయి. మెరుపులు మెరిసినట్టుగా అనిపించడం, లేకపోతే బ్లైండ్గా అనిపించడం, ఇట్లాంటివి ఉంటాయి. సో ఆరా సింటమ్స్ వచ్చి హెడ్ ఏక్ 4 hours కంటే ఎక్కువ ఉండి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది అనుకున్నప్పుడు, అంటే ఇంకా చాలా క్రైటీరియా తీసుకుంటాము బేసికల్లీ. సో మైగ్రేన్ హెడ్ ఏక్స్ అనేవి మనం డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో యా, నాట్ ఆల్ మైగ్రేన్ హెడ్ ఏక్స్ ఆర్ దిస్ థింగ్, ట్యూమర్స్. అవి హెడ్ ఏక్స్ అనే ట్యూమర్స్ కాదు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్, డోంట్ గో ఫర్ చాట్ జీపీటీస్ అండ్ ఆల్. మైగ్రేన్ అంటే ఒకే సైడ్ ఉండాలి, లేకపోతే మైగ్రేన్ ఇలాగే ఉండాలి. ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ వన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వన్. ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ద హెడ్ ఏక్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. చికిత్స ఉంటుంది సార్? సో మనకి ట్రీట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్. ద ఫస్ట్ థింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద క్లయింట్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గర స్టార్ట్ కావాలి. నాకు ఎందుకు వస్తుంది? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద మొబైల్ ఆర్ సంథింగ్ ఐ ఈట్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆర్ మై లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఆర్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, ఆర్ అబ్నార్మల్, వాట్ ఎవర్. రోజు కాకుండా ఈ రోజున అబ్నార్మల్గా చేయడం జరిగిందా నా లైఫ్లో, లేకపోతే రోజు చేసేది ఈ రోజు ఏమైనా మిస్ అయిందా, దానికి ట్రిగ్గర్ అయిందా? సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, if identification is not possible or even after the identification it is not working, అంటే prophylactic drugs అంటాం. అంటే ఆపేదానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అండ్ కొంతమందిలో అక్యూట్ ఎపిసోడ్ అప్పుడు అబార్ట్ చేయడానికి, ఆ ఎపిసోడ్ని అబార్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా తగ్గని వాళ్ళలో వీ హ్యావ్ సమ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ కొంతమందిలో బొట్లైనమ్ టాక్సిన్ ఇంజెక్షన్స్ కానివ్వండి. సో వేరియస్ థెరపీస్ మనం కొంతమంది టెన్షన్ హెడేక్స్లో అట్లా హైపర్బేరిక్ ఆక్సిజన్స్ కానివ్వండి. సో ఇట్లాంటివి డిఫరెంట్ అనేవి మనం చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆడవారిలో ఎక్కువ ఉంటుందా సార్ మైగ్రేన్? డెఫినెట్లీ మోర్ ఇన్ ఫీమేల్స్. సో ఇట్స్ నాట్ లైక్ ఎంత పర్సంటేజ్ అనేది చెప్పలేను కానీ, బట్ మోర్ ఇన్ ఫీమేల్స్, దట్ టు యంగర్ ఏజ్ గ్రూప్. There are reasons for that. So maybe because of changed working styles and lack of sleep again, and then hormonal changes in small children. So they also can cause, and hormones ప్రభావం, హార్మోన్ మార్పుల వల్ల కూడా హెడేక్స్ రావడం జరుగుతుంది. Definitely more in females. Okay.